నిజగరి మగ నిజగరి నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బిజీ స్కెడ్యూల్లో మనం ఇంటికి రాగానే చాలా ప్లెజెంట్గా కూల్గా ఉండాలని ఆశపడుతూ ఉంటాం కదండి. సో మనం ఒక్కసారి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే మనకు నచ్చిన కలర్స్, పీస్ఫుల్ డెకరేషన్తో కనుక మన ఇల్లు ఉన్నట్లయితే మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒకేసారి రిలీఫ్ అయిపోతాం కదా. సో అందుకోసమనే హోమ్ స్వర్గ వాళ్ళు క్లయింట్కి టేస్ట్కి తగ్గట్టు డిజైన్ చేసిస్తున్నారు. ప్రస్తుతం మనం నాగోల్లో హోమ్ స్వర్గ వాళ్ళు డిజైన్ చేసిన ఇంటీరియర్ చేసిన ప్లేస్లో అయితే ఉన్నాము. సో లోపలికి వెళ్ళి ఇల్లు ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నాం కాబట్టి మెయిన్ ఎంట్రన్స్ నుంచే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారో మనం ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో ఇది మనం క్లియర్గా చూసినట్లయితే వుడెన్ గ్లాసీ లుక్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, థిక్ బ్రౌన్ కలర్లో మనం చూడొచ్చు అండ్ సెల్ఫ్ డిజైన్లో. అండ్ అక్కడక్కడ దీన్ని ఇంకొంచెం బ్యూటీ తెచ్చేందుకు మధ్యలో గోల్డెన్ టీ పట్టీ అంటారు దీనిని. సో గోల్డెన్ కలర్లో టీ పట్టీ కూడా ఇచ్చారు. అండ్ ఇంకొంచెం అందాన్ని పెంచేటట్టు అన్నట్టుగా ఇక్కడ ఒక చిన్న డిజైన్ కూడా ఇచ్చారు. ఒక ఎలిఫెంట్ టాయ్ కూడా పెట్టారు వీళ్ళు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో కంప్లీట్గా మనం పైన వరకు చూసినట్లయితే వుడెన్ టచ్లో ఉంది, గ్లాసీ లుక్లో. అండ్ డిజైన్ అంతా కూడా టీ పట్టి ఇచ్చేసారు గోల్డెన్ కలర్లో. సో ఈ బ్యూటిఫుల్ మెయిన్ డోర్కి ఇంట్లో ఉండే వాళ్ళైతే ఇలా డెకరేట్ చేసుకున్నారు. ఒకవేళ మీ టేస్ట్ ఇంకొకటి అయితే మీరు ఇంకొకటి కూడా పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు. సో బయటే ఇంత బ్యూటిఫుల్గా, ఇంత ఎలిగెంట్గా ఉందంటే లోపల ఇంకెంత బాగుంటుందో కదా. మరి చూసేద్దామా, వచ్చేసేయండి. సో లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనకి ఫస్ట్ కనిపిస్తుంది టీవీ యూనిట్ అండి. ఎంత ఎలిగెంట్ లుక్లో ఉందో కదా. మనం ఒకసారి క్లోజ్గా వచ్చి చూసినట్లయితే బ్యూటిఫుల్గా ఉంది. అండ్ టీవీ యూనిట్ అంతా కూడా చాలామంది లైట్ కలర్సే చూస్ చేసుకుంటుంటారు. సో ఈ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా లైట్ కలరే చూస్ చేసుకున్నారు. దీన్ని హాఫ్ వైట్ అనొచ్చు. సో కంప్లీట్గా మనం చూసినట్లయితే హాఫ్ వైట్లో ఇచ్చేసారు. అండ్ ఈ బ్యాక్ మనం చూసినట్లయితే మార్బుల్ లుక్ వచ్చింది. దీన్ని లామినేట్ వర్క్ అంటారంట. సో కంప్లీట్గా ఇది లామినేట్ వర్క్లో ఉండింది. అండ్ టీవీ యూనిట్ ఇక్కడికి వచ్చేసరికి వైట్ కలర్ ఇచ్చారు. అండ్ ఇది అగైన్ రోజ్ కలర్లో ఉండింది టీ పట్టి. జనరల్గా మనం ప్లెయిన్ కలర్స్ వాడుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఇటువంటి పట్టీస్ వచ్చాయి అనుకోండి, టీ పట్టీస్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మనం ఇక్కడ టీవీ పెట్టుకున్న తర్వాత ఎవరికైనా సెటప్ బాక్సులు ఉండొచ్చు, లేకపోతే సమ్ థింగ్స్ కూడా ఉండొచ్చు. సో దానికోసం కూడా వీళ్ళు సెటప్ చేసి ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా దీన్ని అరేంజ్ చేసుకున్నారు. సమ్ ఫ్లవర్స్ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ క్లియర్గా మనం చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది రోజ్ కలర్లో ఉంది. దీన్ని ప్రొఫైల్స్ అంటారు. సో మీరు క్లోజ్గా చూసేయచ్చు. ఎప్పుడైతే ఇది లైట్ కలర్ హాఫ్ వైట్ కలర్లో వచ్చేసిందో ఈ రోజ్ కలర్ ప్రొఫైల్స్ ఇచ్చేసరికి ఇంకొంచెం ఎలిగెంట్ లుక్ వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ చూసేద్దాం. అండ్ ఇది హాల్. అండ్ మనం హాల్లోనే ఈ ప్లేస్ చూసినట్లయితే వాల్ పేపర్ కూడా మనకి ఏదైతే టీవీకి లైట్ కలర్ ఇచ్చేసారో ఈ వాల్ పేపర్ కూడా మనకి లైట్ కలర్లోనే వచ్చేసింది. లైట్ వైట్ అండ్ క్రీమీ కలర్లో. ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సో వన్స్ మనం ఎంత వర్క్ టెన్షన్స్లో ఉన్నా ఇంటి లోపలికి రాగానే లైట్ కలర్స్ మన కళ్ళ ముందు ఉన్నాయనుకోండి, మొత్తం స్ట్రెస్ అంతా ఇలా బర్స్ట్ అయిపోయినట్టు అయిపోతుంది. సో నాకైతే ఇంట్లోకి రాగానే అట్లానే అనిపించింది. అండ్ వీళ్ళు ఇక్కడ మనకి ఒక సోఫా సెట్ వేసుకున్నారు. సో అంటే లైక్ ఇంటికి తగ్గిన కలర్స్లో ఏదైతే ఇంటికి లైట్ కలర్స్ చూస్ చేసుకున్నారు కాబట్టి ఇది కొంచెం గ్రే కలర్లో మనకి సోఫా సెట్ వచ్చేసింది. రైట్. సో ఈ హాల్ నుంచి మనం అట్లా చూసినట్లయితే మనకి కిచెన్ వచ్చేసింది. ఒకసారి కిచెన్ చూసేద్దాం, వచ్చేసేయండి. సో హాల్లో నుంచి ఇటు వచ్చినట్లయితే మనకి ఓపెన్ కిచెన్. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడే కూర్చుంటూ ఉంటారు. సో మనం ఇక్కడ కుక్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఇంకెంత బ్యూటిఫుల్గా ఉండాలో కదా, దానికి తగ్గట్టుగానే హోమ్ స్వర్గ వాళ్ళు బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైన్ ఇచ్చారు. మనం ఒకసారి చెక్ చేసినట్లయితే రైట్ హాల్ నుంచి ఒక చిన్న ఓపెన్ కిచెన్ వచ్చింది. అంటే సపరేట్గా ఇది ఇచ్చారు. ఇదంతా మార్బుల్ లుక్లో మనం చూడొచ్చు. మనం హాల్ అంతా వైట్ కలర్లో ఉంది కాబట్టి ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఉండేది. వైట్, హాఫ్ వైట్ అనొచ్చు, లైక్ క్రీమీ వైట్ అని కూడా అనొచ్చు. అండ్ ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా హాల్లో ఏదైతే ప్రొఫైల్స్ ఉన్నాయో కాపర్ కలర్లో, ఇక్కడ కూడా సేమ్ ప్రొఫైల్స్ ఇచ్చేసారు కాపర్ కలర్లో. లోపల థింగ్స్ ఉన్నాయి, సో నేను ఓపెన్ చేయడం లేదు. అండ్ ఇది వచ్చేసి డార్క్ కలర్లో మనకి గ్లాస్, రైట్, గ్లాస్ లుక్ కాదు, గ్లాస్ ఇచ్చేసారు.
అండ్ చిమ్నీ అండ్ ఇక్కడ కూడా 2 ర్యాక్స్ ఇచ్చారు. అండ్ మీరు పైన కూడా చూడొచ్చు, ఇదంతా వైట్ కలర్లో ఉంది కాబట్టి పైన కూడా లైట్ క్రీమ్ కలర్లో మనం ఈ షెల్ఫ్స్ అన్నీ చూడొచ్చు, మన థింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా సేమ్ కలర్లో ఇచ్చేసారు. ఇక్కడ మిక్సీ పెట్టుకోవచ్చు, అవెన్ పెట్టుకోవచ్చు. సో దానికి సంబంధించి కూడా మంచి డిజైన్ ఇచ్చారు. సో ఇల్లంతా మనం లైట్ కలర్స్లో చూస్తున్నాం కాబట్టి, ఒక థీమ్ లైట్ కలర్ థీమ్లో చూస్తున్నాం కాబట్టి ఫ్యాన్స్ కూడా మీరు చూడొచ్చు సేమ్ ఒక లైట్ గ్రే కలర్లో ఇచ్చింది. అంటే కలర్ కాంబినేషన్స్లో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒకసారి ఈ గ్యాస్ సంబంధించి మనం చూసినట్లయితే బిల్డర్ దీనిని ఎల్ షేప్లో ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. బట్ హోమ్స్ వర్గ వాళ్ళు దీన్ని ఇంకొంచెం డిజైన్ చేస్తూ ఎల్ షేప్ని కాస్త సి షేప్ తీసుకొచ్చారు. అంటే ఇది ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో దీని ఎక్స్టెన్షన్ ఇచ్చేసి హాల్ ఎప్పుడైతే మనకి లేకపోతే ఇల్లంతా వైట్ కలర్లో ఉందో ఇది కూడా మార్బల్ లుక్లో ఇచ్చేసి వైట్ కలర్ ఇచ్చేసి అండ్ కింద ఒక 2 బాస్కెట్స్ ఇచ్చారు. ఓనర్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. వీటిని వికర్ బాస్కెట్స్ అంటారు. అంటే మన థింగ్స్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే దీనికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసి అండ్ మైక్రో ఓవెన్కి ప్లేస్ ఇచ్చేసారో మనకి ఇంకొంచెం ఫ్రీగా ఉన్నట్టు కిచెన్ కనిపిస్తుంది, రైట్? సో ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా ఇది ప్రొఫైల్స్ కాపర్లో వచ్చేసాయి కాబట్టి ఈ కింద లైటింగ్ కూడా మనకి ప్రొఫైల్ లైటింగే. సో బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇంతకుముందు మనం ట్యూబ్ లైట్లు అవి వేసుకున్నప్పుడు షేడ్ సరిగా ఉండేది కాదు, వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. బట్ ఇప్పుడు న్యూ ట్రెండ్ ఇది. సో హోమ్స్ వర్గ వాళ్ళు వాళ్ళ డిజైన్తో ఎప్పుడైతే ప్రొఫైల్ లైట్స్ ఇచ్చేసారో ఇక్కడ మనం లేట్ నైట్ కుక్ చేసుకుని ఎలా ఇబ్బంది పడక్కర్లేదు, జస్ట్ లైట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు ఇది చూసారా, కిచెన్ నుంచి ఒక సెపరేట్ వింగ్ అనుకోవచ్చు. క్లోజ్గా చూసినట్లయితే మీకు పైన అంతా కూడా వుడెన్ లుక్లో ఉన్న గ్లాసీ లుక్ తెచ్చేశారు. అండ్ బ్యూటిఫుల్ 2 లైట్స్ ఇచ్చారు అక్కడ. ఈ బీమ్ని క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డార్క్ బ్రౌన్ కలర్లో అండ్ గ్లాసీ లుక్ వచ్చింది. బ్యూటీ తీసుకురావడానికి మనం ఇక్కడ ఏం చేశారనంటే లోయర్స్ ఇచ్చారు. బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ షేడ్స్లో లోయర్స్ ఇచ్చారు. అండ్ మరీ ప్లెయిన్ అంతా ఇచ్చేయకుండా ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్స్ ఇచ్చారు డెకరేటివ్ పెట్టుకోవడానికి. ఇంటి ఓనర్స్ అయితే ఇక్కడ ఒక చోట సాయిబాబాని పెట్టుకున్నారు, అక్కడ ఒక చిన్న కుండీ పెట్టుకున్నారు, పూల మొక్క. ఉన్న చిన్న స్పేస్ని ఏదో ఆక్యుపై చేసేసాము అన్నట్టుగా కాకుండా ప్రతిదీ కూడా చాలా అందంగా చూడముచ్చటగా అరేంజ్ చేశారు. ఇది డైనింగ్ ఏరియా, రైట్? సో 4 సీటింగ్తో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఉండింది. సో డైనింగ్ ఏరియాకి సంబంధించి మనం ఇక్కడ ఇంకొకసారి చూసేస్తే సో ఇల్లంతా మీరు చూడొచ్చు వైట్ కలర్ కాంబినేషన్లోనే మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మార్బుల్ లుక్లోనే వైట్ కలర్ ఇచ్చేసారు. అండ్ బ్రౌన్ షేడ్లోనే మనకి ఇల్లంతా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా గ్లాసీ వుడ్ టచ్ ఉన్న బ్రౌన్ ఇచ్చేసారు. ఇది రోజ్వుడ్ ప్రొఫైల్స్, ఇది గ్లాస్ ఇచ్చారు. అలానే ఇక్కడ 3 ర్యాక్స్ ఇచ్చారు. ఇవి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో లైట్ రోజ్ కలర్, ఇక్కడికి వచ్చేసరికి క్రిస్టల్స్ ఇచ్చారు, లైక్ డైమండ్స్ లా కనిపిస్తున్నాయి. అవి బాగా డెకరేట్ చేసుకోవడానికి వీళ్ళైతే చిన్న చిన్న కుండీలు పెట్టుకున్నారు ఫ్లవర్స్తో. అండ్ ఇక్కడ కంప్లీట్గా చూసినట్లయితే మనకి క్రోకరీ ఐటమ్ అంతా సెట్ చేసేసుకున్నారు. అండ్ లోపల ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా, ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చారు. సో బ్యూటీ అనమాట. లోపల ఏముందో ఒక్కసారి మనకు కావాలనుకున్నా ఎట్ ద సేమ్ టైం ఇంటికి ఒక అందాన్ని తీసుకురావాలన్నా లైటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది బీమ్ వచ్చేసింది కాబట్టి బీమ్ కింద వాస్తు ప్రకారం దేవుడు ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అలానే ఆ బీమ్ను కూడా చూసి చూడలేనట్టు వదిలేకుండా ఇక్కడ మంచి డెకరేషన్తో ఇది ఇవ్వడం మనం ఆల్రెడీ చూసాం. వన్స్ మనం పూజ చూసినట్లయితే ఈ బీమ్ నుంచి ఎక్స్టెండ్ చేస్తూ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వైట్ కలర్ అండ్ గ్లాసీ లుక్లో మార్బుల్ లుక్లో మనకి ఇచ్చేస్తూ పూజ గదిని ఇవ్వడం జరిగింది. అండ్ పూజా డోర్ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే అన్ని విఘ్నాలను తొలగించే వినాయకుడు మనకి ఇక్కడ కనిపించేలాగా ఆ లుక్ ఇచ్చారు. అలానే నామాలు కూడా ఇచ్చారు, బెల్స్ ఇచ్చారు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో అదంతా మనకి లైక్ డిజైన్లోనే ఇచ్చారు అండ్ గ్యాప్స్లోనే ఇచ్చారు. బట్ ఆ లుక్ అయితే మనకి బెల్స్ అలానే వినాయకుడు వచ్చింది. అండ్ ముఖ్యంగా హ్యాండిల్స్ చూస్తే రోజ్ గోల్డ్ లుక్ ఉంది. అండ్ ఇదంతా కూడా మనకు ఒక షైనీ లైక్ బ్యూటిఫుల్ ఎలిగెంట్ లుక్ వచ్చేసింది హ్యాండిల్స్. అండ్ పైన మనకి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గ్లాస్ లుక్లో మనకి ఇచ్చేసారు. అండ్ వన్స్ మనం ఇది ఓపెన్ చేద్దాము. ఎంత క్యూట్గా బ్యూటిఫుల్గా పూజ గది ఉందో కదా. కంప్లీట్ వైట్ కలర్లో లైట్ కలర్లో ఇచ్చారు. అలానే యాజ్ ఇట్ ఈస్గా బ్రౌన్ షేడ్, మన ఇల్లంతా మనం చూస్తే గ్లాసీ బ్రౌన్ షేడ్లో ఉండింది. సో దేవుడి పటాలు ఎలా పడితే అలా పెట్టుకోవడానికి ఒకే చోట సర్దుకోవడానికి కాకుండా సెపరేటెడ్గా దేనికి దానికి చిన్న చిన్న బ్లాక్స్ లాగా ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళు దీపాలు వెలిగించి డోర్స్ వేశారు. ఈ మనకి ఎక్కడైతే ఈ గ్యాప్స్ వచ్చాయో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు.
అండ్ అలానే మనం పూజకి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ 2 ర్యాక్స్ కూడా ఇచ్చారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే జనరల్గా చాలామంది సెంటిమెంట్స్ ఉంటాయి, వాస్తును ఫాలో అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటికి సంబంధించి ఎక్కడ ఏ వస్తువు ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయంలో చాలా పర్టికులర్ ఉంటారు. సో నేను మీకు ఎప్పుడైతే పూజ గదికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసానో మీకు కూడా ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది. హోమ్స్ వర్గ వాళ్ళు మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోనికి తీసుకుంటూనే వాస్తును కూడా పక్కా ఫాలో అవుతారండి. సో మీకు నచ్చిన వాస్తుని చూపించుకున్నప్పుడు మీకు నచ్చిన డిజైన్లో కావచ్చు, లేకపోతే ఎక్కడ ఏ థింగ్ ఉండాలో మీ ఐడియాలజీ ప్రకారం మాత్రమే కాకుండా వాస్తు 100% పాటిస్తూనే మీకు ఇంత బ్యూటిఫుల్ అయిన ఎలిగెంట్ లుక్లో ఇంటినిస్తున్నారండి. సో నెక్స్ట్ బెడ్రూమ్స్ చూసేద్దామా? వచ్చేసేయండి. ఎస్, బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతూనే ఎంత ప్లెజెంట్గా ఉందో ఒకసారి మీరు చూసేయచ్చు. కంప్లీట్ వైట్ కలర్లో ఇచ్చేసారు. చాలామంది లైట్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్ చేసాము. ఆ వీడియోస్ అన్నిటిలోనూ మనం మ్యాక్సిమం చూసింది ఇటువంటి లైట్ కలర్స్లే. లైట్ రోజ్ కలర్, పింక్, లైట్ పింక్ అండ్ ఒక పర్పుల్ కలర్ అనొచ్చు దీన్ని. లైట్ పర్పుల్ కలర్ మిక్సింగ్ వచ్చింది. సో కంప్లీట్ లైట్ కలర్లో చూసారు కదా మీరు. అండ్ కబోర్డ్స్ కూడా గ్లాసీ లుక్ వచ్చేసింది. లైట్ పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో మనకి డోర్స్ ఇచ్చేసారు. అండ్ హ్యాండిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఫుల్ కబోర్డ్స్ కాకుండా అండ్ అస్తమాను బెడ్ మీదే కూర్చోకుండా కాస్త రిలాక్స్డ్ మూడ్లోకి వెళ్ళాలనుకునేటప్పుడు ఇది ఒక చిన్న సిట్అవుట్ ఏరియా కింద కూడా మనం చూడొచ్చు, రైట్? సో ఇది కూడా ఒక మంచి విండోస్కి ఇచ్చేసారు. ఎప్పుడైనా మార్నింగ్ టైంలో మనం గ్రీన్ టీ తాగాలన్నా, ఊరికే సరదాగా ముచ్చట్లు పెట్టుకుందాం అనుకున్నా ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. లైట్ క్రీమ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో హ్యాండిల్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం బెడ్రూమ్లో ఈ సైడ్ చూసినట్లయితే ఒక చిన్న టీవీ యూనిట్ ఇచ్చారు. సమ్ టైమ్స్ మనం ఏదైనా చూడాలనుకున్నప్పుడు, సో చాలామంది ఈ మధ్య కాలంలో బెడ్రూమ్స్లో టీవీస్ పెట్టుకుంటున్నారు కాబట్టి మనం చూసినట్లయితే ఒక చిన్న టీవీ యూనిట్ ఇచ్చారు. టీవీ యూనిట్ కూడా లైట్ పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ 2 సాకెట్స్ వచ్చాయి. ద సేమ్ టైం మనకి ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా ఫేవరెట్ ప్లేస్ ఇది రెడీ కావడానికి. సో డ్రెస్సింగ్ టేబుల్ ఇదంతా ప్లేస్ ఆక్యుపై అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చేసి దీన్ని డ్రెస్సింగ్ మిర్రర్ లాగా లైక్ చేసేసారు. అండ్ కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి 2 ర్యాక్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా సేమ్ లైట్ పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ ఈ డోర్ ఓపెన్ చేస్తే లోపల మనం థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో గ్లాస్ వచ్చేసింది కాబట్టి మనం రెడీ కావాలన్నా, శారీ వేసుకోవాలన్నా సో ఇక్కడ మనం చూసుకుంటే సరిపోతుంది. బెడ్రూమ్ చాలా క్యూట్గా అండ్ చాలా డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్స్తో. సో నెక్స్ట్ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసేసాం, ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చేసిందో. ఈ వాల్ పేపర్ చూడండి ఎంత డీసెంట్ లుక్ ఉండిందో. అండ్ నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఇంపార్టెంటో ఎస్పెషల్లీ కిడ్స్ అండి, వాళ్ళకి నచ్చలేదు అని అంటే సాటిస్ఫై చేయలేం. అసలు కిడ్స్ రూమ్ ఎట్లా ఇచ్చారో చూద్దాం, వచ్చేసేయండి. జనరల్గా పిల్లలకి కాస్త అట్రాక్టివ్ కలర్స్ కావాలి. సో ఇక్కడ మనం ఆ అట్రాక్టివ్ కలర్స్ చూడొచ్చు. బ్లూ కలర్ కాంబినేషన్లో మనం చూడొచ్చు, రైట్? కార్టూన్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా, బొమ్మలు అన్నీ కూడా మనం ఈ వాల్పేపర్లో చూసేయచ్చు. అండ్ పైన మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా, పిల్లలకి స్టార్స్ కావాలి, క్లౌడ్స్ కావాలి కాబట్టి ఆ లుక్లో మనకి రూఫ్ కూడా ఇచ్చేసారు. సో ఇదంతా కూడా కొంచెం బ్రైట్ కలర్లో ఉండింది కాబట్టి ఫ్యాన్ కూడా మనకి బ్రైట్ కలర్లోనే ఉంది. పిల్లలకి అంత లైట్ కలర్స్ ఇష్టపడరు. సో చూడగానే కాస్త అట్రాక్టివ్గా ఉండాలని కోరుకుంటారు కాబట్టి పిల్లల టేస్ట్కి తగ్గట్టుగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విండోస్ దగ్గర కూడా మనం చూడొచ్చు కూడా, ఇది కూడా కిడ్స్కి తగ్గట్టుగానే డిజైన్ చేశారు. నెక్స్ట్ స్టడీ ఏరియా చూడొచ్చు. సో ఒక చైర్ ఇచ్చారు పిల్లలు చదువుకోవడానికి, అట్లనే ఇక్కడ సిస్టమ్ పెట్టుకోవడానికి సాకెట్ కూడా ఇచ్చారు. వాళ్ళ బుక్స్ అండ్ వాళ్ళ థింగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ కూడా ఇచ్చారు. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అట్రాక్టివ్ కలర్స్. ఇక్కడ ఈ 2 కలర్స్ యూజ్ చేశారు కాబట్టి వీళ్ళ కబోర్డ్స్ కూడా సేమ్ కలర్స్ వచ్చాయి. చూడండి ఒకసారి, గ్రీన్, సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్లో. సో లోపల వాళ్ళ బట్టలు, వాళ్ళ థింగ్స్ అన్నీ పెట్టుకుంటారు. సో మీకు అర్థమైందా? ఒకసారి ఇల్లంతా చూస్తున్నప్పుడు అంతా లైట్ కలర్స్లోనే ఉన్నాయా, మనకు కొంచెం డార్క్ కలర్స్ అయితే బాగుంటుందేమో అని అనుకుంటాం. బట్ ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క థీమ్తో డిజైన్ చేశారండి. హాల్ అయితే ఒక థీమ్, బెడ్రూమ్ అయితే ఒక థీమ్, కిడ్స్ రూమ్ అయితే ఒక థీమ్తో డిజైన్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ గెస్ట్ రూమ్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో గెస్ట్ రూమ్లోకి వచ్చేసాము. గెస్ట్ రూమ్ అయితే మనకి ఎల్ షేప్లో వచ్చేసింది. ఎల్ షేప్లో దేన్ని కూడా వదిలిపెట్టకుండా సో మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక బెడ్ చూడొచ్చు. బెడ్ ఉన్న వాల్ పేపర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అది అంత
లైట్ కలర్ కాదు, డార్క్ కలర్ కాదు, మిక్సింగ్ కలర్స్ లో ఉంది. గ్రే అండ్ బ్లూ అండ్ వైట్ షేడ్ లో ఇచ్చేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గెస్ట్లు ఎవరైనా వచ్చారు అని అంటే కాస్త పీస్ఫుల్ గా ఉండాలి, సైలెంట్ గా ఉంటే బెటర్ అనుకుంటారు. కాబట్టి గెస్ట్ టేస్ట్ కి తగ్గట్టు అంటే ఎవరికైనా ఈ కలర్స్ అట్రాక్టివ్ గా ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ గా ఉంటాయి కాబట్టి మనకి ఆ వాల్ పేపర్ ఇచ్చేస్తారు. అండ్ గెస్ట్లు రిలాక్స్ కావడానికి ఒక చిన్న సిట్అవుట్ ఏరియా అని అనుకోవచ్చు. ఇక్కడ మనం ఒక చైర్ వేసుకున్నామంటే కాసేపు రిలాక్స్డ్గా కూర్చోవచ్చు, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లంచ్ పెట్టచ్చు. సో ఒక చిన్న సిట్అవుట్ కింద ఇది పెట్టారు. అండ్ బ్లైండ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంటే థీమ్ తగ్గట్టు మనకు అక్కడ ఎక్కడైతే గ్రే అండ్ బ్లూ కలర్లో ఇచ్చేసారో ఈ బ్లైండ్స్ కూడా సేమ్ కలర్లో ఇచ్చేసారు. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్క థీమ్తో నింపారనే చెప్పొచ్చు. ఈ బ్లైండ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. కిడ్స్ రూమ్లో ఉన్న బ్లైండ్ కూడా చాలా బాగుండింది. ఇది ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది. సో ఒక గ్రీన్ కలర్ లుక్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా మన అదే సేమ్ గ్రీన్ కలర్లో చూడొచ్చు. అండ్ ఇది ఓపెన్ చేస్తే కొన్ని థింగ్స్ పెట్టుకోవచ్చు. అలానే 2 షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్లో మనము కబోర్డ్ కూడా చూడొచ్చు. గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఇంతకుముందు మనం ఆ టీ పట్టీస్ అన్ని గోల్డెన్ కలర్లో చూసాం కదా, ఇక్కడ ఈ టీ పట్టీ వచ్చేసి మనము సిల్వర్ కలర్లో ఇచ్చారు. అంటే కలర్ కాంబినేషన్స్ అనమాట. ఇది గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి టీ పట్టీ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది. అండ్ హ్యాండిల్స్ కూడా సేమ్ సిల్వర్ ఇచ్చేసారు. సో బ్యూటిఫుల్ హౌస్ చూసాం కదా. హౌస్ ఓనర్స్ చరిత గారు అలానే రాజశేఖర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి చరిత గారు. హలో అండి రాజశేఖర్ గారు. చరిత గారు, ఇల్లు చూసామండి, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లోపలికి మాకు ఎంట్రీ ఇచ్చారు, ఇల్లు చూడడానికి పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, నాకైతే చాలా బాగా నచ్చింది. రైట్, మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంటీరియర్ డిజైనింగ్ కోసం చూసినప్పుడు ఐ ఈవెన్ సర్చ్ ఫర్ ద ఇంటీరియర్ డిజైనర్స్. అప్పుడు నాకు ఈ హోమ్స్ వర్గ వాళ్ళ గురించి తెలిసింది. దెన్ మేము అప్రోచ్ అయ్యాము. అంటే ఆన్లైన్లో చూసాం. అంటే మనం కూడా ఇంటర్వ్యూ ద్వారా ఒక సుమన్ టీవీలో వాళ్ళు ఇచ్చిన యాడ్ చూసే మనం కూడా అప్రోచ్ అయ్యాము. సో ఆ రోజు మనకు ఉన్న మేజర్ వరీస్ 2 థింగ్స్. ఒకటి, మనము ఈ స్క్వేర్ ఫీట్లో మనకు క్రాకరీ యూనిట్, డైనింగ్ కమ్ పూజా యూనిట్ ఒకే చోట రావాలనేది ఒక ఐడియా. మీ థాట్? ఎస్. అండ్ సెకండ్, ఓపెన్ కిచెన్ స్టైల్ చేసుకోవాలనేది మాకు ఫస్ట్ నుంచి ఉన్న ఇంట్రెస్ట్. ఈ 2 పాయింట్స్. థర్డ్ పాయింట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఈ 3 పాయింట్స్ పైన మనము వాళ్ళని సజెషన్స్ అడిగాము. ఇంతకు ముందు మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఫస్ట్ లేదు, డైరెక్ట్ గా రావడమే. అంటే కొన్ని చూసాము, లేదనకుండా చూసాము, బట్ కొంచెం హై బడ్జెట్ అనిపించాయి మనకి. సో వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని విత్ ఇన్ మన బడ్జెట్లో జనరల్గా రైట్ అండి మీరు అనేది. ఎందుకంటే మనం బ్యూటిఫుల్ హౌసెస్ చూస్తూ ఉంటాము, ఇంటీరియర్స్ చూస్తూ ఉంటాము. వన్స్ అప్రోచ్ అయ్యేసరికి మన కళ్ళు తిరిగి బయటకు అమ్మేలాంటి బడ్జెట్ ఇస్తున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటే మనం ఒక స్టెప్ ముందుకు వేయగలుగుతాం. సో మీకైతే ఆ డౌట్ అంటే వాళ్ళు మనకి ఫస్ట్ ఒక కొటేషన్ ఇచ్చారు. ఆ కొటేషన్ చూస్తేనే మాకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంటే మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని అందులోనూ మేము అనుకున్న బడ్జెట్లో వీళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి మనం అప్రోచ్ అయ్యాము. సో అప్రోచ్ అయిన తర్వాత కూడా వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ అనేది కూడా మనకు బాగా నచ్చింది. సెకండ్, క్వాలిటీ ఆఫ్ ద వర్క్. రైట్. సో చాలా బాగా అనిపించింది. అంటే మనం చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్ని వాళ్ళు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ నోట్ డౌన్ చేసుకొని ఎక్కడా మిస్ అవ్వకుండా, ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్స్ చాలా సోబర్ కలర్స్, అంటే మా టేస్ట్కి తగ్గట్టు మా ఐడియా. సో ఈ కలర్ కాంబినేషన్స్ కావచ్చు, లేకపోతే మాకు ఈ వాల్ పేపర్స్ కావాలి. అండ్ నేను చూసినప్పుడు కొన్ని చోట్ల అయితే సర్ప్రైజ్ అయిపోయానండి. చూడడానికి ఇది మార్బులా అనుకున్నాను, బట్ అది మార్బుల్ లుక్ లో ఉండింది. లైక్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మీరు ఇచ్చినవేనా? అంటే మనం కొన్ని ఇమేజెస్ మామూలుగా గూగుల్ నుంచి రెఫరెన్స్ తీసుకున్నాం అంతే. సో వాళ్ళకి మనం చూపించాం మాకు అవుట్పుట్ ఇలా కావాలనుకుంటున్నాము అనేసి. సో వాళ్ళే వుడ్, దాని కాంబినేషన్స్ ఆఫ్ వుడ్ వాళ్ళు సెలెక్ట్ చేశారు ఇంటీరియర్ డిజైనర్స్. రైట్. నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, జనరల్గా మీరు అన్నట్టుగా ఇంతకు ముందు ఇది చూడడానికి నార్మల్ ప్లేస్లా ఉండింది. అలా అని చెప్పి మనము ఇదొక కంజెస్టెడ్గా కనిపించడం లేదు. ఎంత ఫ్రీగా సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. టీవీ మినిమం ఇంత డిస్టెన్స్లో ఉండాలి. సో అది వచ్చేసింది. అండ్ ఓపెన్ కిచెన్ వచ్చేసింది. చూడడానికి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి సర్ప్రైజింగ్గా మనకి అక్కడ మనం చూసినప్పుడు డైనింగ్ వచ్చింది, పూజ రూమ్ కూడా వచ్చింది. అండ్ భీమ్ కింద ఉండకూడదు. అండ్ ఎస్పెషల్లీ మనం అడిగింది వాస్తు ప్రకారంగా కొంచెం పూజా యూనిట్ కూడా చూడండి. అది మనం ఒకసారి క్లయింట్స్ కొంచెం పర్టికులర్
గా చెప్పాలండి. ఎందుకనంటే ఒక బ్యూటిఫుల్ గా మనకు ఒక ఇల్లు కావాలి అని అంటే ఎలా పడితే అలా చేసిస్తారులే. ఎందుకంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అనే ఒకటి ఉంటుంది కూడా. కానీ మనము ఒకటి నేను ఫస్ట్ నుంచి పూజ రూమ్ వైడ్ గా కావాలనుకో, అంటే కొంచెం పెద్దగా పూజలు ఏమైనా ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి అది చేసుకోవడానికి. సో వీళ్ళు ప్రసాదం ప్లాంక్స్ కావచ్చు, అంటే నేను అడిగిన కస్టమైజేషన్ అంతా, అంటే పూజ ఎలా కావాలి ప్లస్ వాస్తు పర్టికులర్స్ అన్ని వీళ్ళు మెయింటైన్ చేసి బీమ్ కింద రాకూడదు. సో ఇలాంటివన్నీ వాళ్ళే కేర్ తీసుకున్నారు, మనం జస్ట్ అడిగాము ఎలా చెయ్యొచ్చండి అని అడిగాము. వాళ్ళే వచ్చి మెజర్మెంట్స్ చూసుకొని ఎక్కడ వాస్తు ఎక్కడ ఉంటే కరెక్ట్గా ఉంటుంది, ఏ ప్లేస్ అయితే బాగుంటుంది, మొత్తం ఇంటీరియర్ డిజైన్స్. అండ్ బీమ్ కి కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ పూజ రూమ్ ఇచ్చేసారు. అండ్ జనరల్ గా మనం పూజ రూమ్స్ చూసినప్పుడు అన్ని పట్టాలు ఒకే దగ్గర ఇలా పెడుతూ ఉంటారు. బట్ మీకు అట్లా కాకుండా సెపరేట్ ర్యాక్స్ ఇచ్చారు, బ్యూటిఫుల్ గా ఉండింది. అండ్ నెక్స్ట్ మనకి మనం ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొటేషన్ ఇచ్చినప్పుడు మనకు ఒక మెటీరియల్ ఇస్తామని ప్రామిస్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఆన్ టైంలో కావాలని అనుకుంటాం, బట్ సమ్ టైమ్స్ అది స్కిప్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం చెప్పిన మెటీరియల్ ఒకటి ఉంటుంది, వీళ్ళు ఇచ్చే మెటీరియల్ ఇంకొకటి ఉంటుంది. అండ్ కాస్త వర్క్ కూడా లేట్ అవుతూ ఉంటుంది, ఆన్ టైంకి ఇవ్వరు. ఇవన్నీ ఇన్ జనరల్గా మనము సఫర్ అయ్యే థింగ్సే. మరి వీళ్ళతో ఎట్లా ఉంది మీకు? యాక్చువల్లీ ఫస్ట్ మెటీరియల్ అడిగారు కదా మీరు, మనం ఏదైతే కొటేషన్లో మెటీరియల్ చూపించామో వాళ్ళు లోడ్, అంటే వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మనకి సైట్కి తీసుకొచ్చిన తర్వాత మనల్ని పిలిచి పర్సనల్గా క్వాలిటీ చూపించారు. అంటే ఇది మెటీరియల్, మనం మీకు ప్రామిస్ చేసిన మెటీరియల్ ఇది, మనం ఆర్డర్ చేసిన మెటీరియల్ ఇది, మీ సైట్కి డంప్ చేసిన మెటీరియల్ ఇది అని చూపించారు. సో ఎగ్జాక్ట్గా మనకి ఏ మెటీరియల్ అయితే చెప్పారో అదే వాళ్ళు తీసుకొచ్చారు. సో సాటిస్ఫైడ్. అంటే మనం ఎక్కడో వర్కింగ్లో ఉన్నాము అన్న టెన్షన్ లేకుండా వాళ్ళు వెయిట్ చేశారు, 1 day వెయిట్ చేసి మేము వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చాకే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. ఓకే. సో అండ్ ఇన్ టైంకి ఇచ్చేస్తారా? ఇన్ టైంకి, అంటే మనం చెప్పిన టైంకి వాళ్ళు మొత్తం వర్క్ ఫినిష్ చేసి మా గృహప్రవేశం టైంకే మొత్తం అంత సెట్ రైట్ పెట్టి ఇచ్చేసారు. అండ్ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ విన్నానండి. సో మీరు ఓనర్స్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అండ్ ఎప్పుడైతే మీరు ఈ ఇల్లు ఎంత మంచిగా డెకరేట్ చేసుకున్నారు, ఇంటీరియర్ చేయించుకున్నారు, ఇది చూసి మొత్తం ఇక్కడ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుని వెళ్తున్నారు. రెఫరెన్స్ కోసము అందరూ వచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లాట్స్ ఇక్కడ 60 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 60 ఫ్లాట్స్ కొన్న వాళ్ళందరూ ఈ ఫ్లాట్ ని బేసిక్ గా రెఫరెన్స్ గా ఇష్టపడుతున్నారు. అండ్ ఇంకొకటి మీ ఇంటీరియర్ చూసే ఇక్కడ ఫ్లాట్స్ సేల్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే వాళ్ళు రెఫరెన్స్ కోసం మన ఫ్లాట్ చూపించి, మీ ఫ్లాట్ మీరు తీసుకుంటే ఇలా చేయించుకోవచ్చు మీరు, సో దట్ మీ హౌస్ ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. నిజం, అది మాత్రం నిజం. రెఫరెన్స్ కి మన ఫ్లాట్ చూపిస్తూ ఉన్నారు. ఓవరాల్ గా ప్రతి ఒక్కరికి ఇంత సోబర్ గా, అంటే నీట్ గా ఎలిగెంట్ లుక్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫస్ట్ పాయింట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఒపీనియన్. వెల్కమ్. సో ఇల్లు అంతా చూసేసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్స్ కావచ్చు, లామినేట్స్ కావచ్చు, ప్రొఫైల్ లైటింగ్స్ కావచ్చు, లేకపోతే హ్యాండిల్స్ కావచ్చు, ఏదైనా సరే నాకైతే బ్యూటిఫుల్గా నచ్చింది. మరి మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా కనుక ఈ డిజైనింగ్ అంతా నచ్చింది, మేము హైదరాబాద్ వాళ్ళం కాదు మరి ఎలా అనుకుంటున్నారా? ప్రాబ్లమే లేదండి. మన హోమ్స్ వర్గా వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాలలోనూ మీరు ఎంత మారుమూల ప్రాంతస్తులైనా విలేజెస్లో కూడా మనం చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ హౌసెస్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎక్కడ వారైనా ప్రాబ్లం లేదు. కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే సో మీకు నచ్చే విధంగా డిజైన్ చేస్తూ ఉంటారు. ఏ డౌట్ ఉన్నా, ఇన్ కేస్ ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ఇప్పుడు మీరు 2 తెలుగు రాష్ట్రాల వారు కాదు, ఓకే, మీరు అబ్రాడ్లో ఉంటున్నారు, బట్ ఇక్కడైతే ఒక ఇల్లు కొనుక్కున్నారు, అప్పుడు ఎలా అనుకుంటున్నారా? దానికి కూడా చక్కటి సొల్యూషన్ ఉందండి. వన్స్ మీరు ఎప్పుడైతే హోమ్స్ వర్గా వాళ్ళతో మాట్లాడి మీ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుందో వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ టీమ్ మెంబర్స్ ఉంటారు, అండ్ హోమ్స్ వర్గా వాళ్ళ ఎండి ఉంటారు, వాళ్ళకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు, అండ్ మీరు కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంటారు. మినిట్ టు మినిట్, అంటే ఏదైతే అగ్రిమెంట్లో మీకు ఈ మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారో అదే మెటీరియల్ని డంప్ చేసిన దగ్గర నుంచి దాన్ని ప్లేస్ చేసేంత వరకు మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ ఇస్తారు. ఇన్ కేస్ ఆ టైంలో మీకు ఏ డౌట్ వచ్చినా వాళ్ళు రీప్లేస్ చేయడం కూడా చేస్తారు. కాబట్టి మీరు ఇన్ కేస్ హైదరాబాద్లో ఉండడం లేదు, లేకపోతే ఇల్లు కొనుక్కున్నారు, వేరే చోట ఎక్కడో ఉంటున్నారు, యుఎస్ ఉంటున్నారు, అబ్రాడ్లో ఉంటున్నారు, సో టెన్షన్ అవసరం లేదు కదండి. సో హోమ్స్ వర్గా వాళ్ళ దగ్గర నుంచి అదొక ఫెసిలిటీ కూడా ఉండింది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ డిస్ప్లేలో స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే అన్ని డీటెయిల్స్ వాళ్ళు
మీకు అందించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఇంత మంచి డిజైన్లో అండ్ ఇంత బ్యూటిఫుల్గా మీ ఇంటిని తీర్చిదిద్దాలని అనుకుంటున్నారా? కాల్ చేసేయండి. మీ డౌట్స్ అన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాన్ని పొందండి.